ఆదిలాబాద్ జిల్లాలో గోదాముల నిర్మాణాలు అస్తవ్యస్తంగా సాగుతున్నాయి. పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా పనులు చేస్తున్నారు. నిర్మాణాలకు ప్రభుత్వం విధించిన గడువు ముగిసినా నేటికి అవి అసంపూర్ణంగా దర్శనమిస్తున్నాయి. రైతులు పండించిన పంటను నిల్వ చేసుకునేందుకు మార్కెట్ యార్డులో గోదాములు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం ఆదిలాబాద్ జిల్లాలో మొదటి విడతలో 90,000 మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన 14 గోదాముల నిర్మాణానికి 54 కోట్లు, రెండో విడతలో 60 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన 31 గోదాముల నిర్మాణానికి 96 కోట్లు మంజూరు చేసింది. మొత్తం జిల్లాలో 3 రకాల సామర్థ్యం కలిగిన 45 గోదాముల నిర్మాణాలకు 150 కోట్ల అంచనాతో చేపట్టారు. మార్కెటింగ్ శాఖ ఇంజనీరింగ్ విభాగం ఈ పనులు పర్యవేక్షిస్తోంది. ఈ పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్లు 2015 అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలల్లో అగ్రిమెంట్ చేసుకున్నారు. 6 నెలల్లో వీటిని పూర్తి చేయాలి. కానీ ఏడాది కావస్తున్నా పనులు మాత్రం ఇంకా పూర్తి కాలేదు. కొందరు కాంట్రాక్టర్లు కాసుల కక్కుర్తి కోసం నిర్మాణాల్లో క్వాలిటీ పాటించడం లేదన్న ఆరోపణలు వినపడుతున్నాయి. గిడ్డంగులు నిర్వహిస్తున్నటువంటి ప్రభుత్వం కాంట్రాక్టర్లు అసంపూర్తిగా పని చేసినా కూడా వాళ్లకు పూర్తి వర్క్ అయిందన్నట్టు అధికారులు నివేదిక ఇచ్చి బిల్లు లేపడం అది శోచనీయం కాదు. ప్రభుత్వ అధికారులు కానీ కలెక్టర్ కానీ దాని మీద దృష్టి పెట్టి ఈ ఏదైతే అధికారులు తప్పుడు నివేదిక ఇచ్చిన కాడ తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి జిల్లా వ్యాప్తంగా మొదటి విడతలో చేపట్టిన 14 గోదాముల్లో 8 గోదాముల పనులు పూర్తి కావస్తున్నాయని అధికారులు చెబుతున్నా ఆ పరిస్థితి కనిపించడం లేదు. మొదటి విడతలో చేపట్టిన పనులకు ఇప్పటికే 32 కోట్లు చెల్లించారు. అయితే పూర్తి చేసిన పనుల్లోనూ కాంట్రాక్టర్లు నాణ్యత పాటించడం లేదని, అధికారులు పర్యవేక్షించడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. త్వరగా పనులు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని కోరుతున్నారు రైతులు.